రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాపరెడ్డిపల్లి గ్రామానికి కూడా వస్తున్నారు. లింగమయ్య ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి ఆయన వస్తున్నారు కాబట్టి దాని గురించి మేము ఇక్కడ ఒక మీటింగ్ కూడా నేను ఏర్పాటు చేసుకున్నాం. అనుకోకుండా మన ఉగాది రోజు సంఘటన జరగడం, ఆ సంఘటన జరిగినప్పుడు ఒకరికొకరు కొట్టుకొని ఆ రోజు చనిపోవడం కూడా చాలా బాధాకరం. ఫస్ట్ జగన్ రెడ్డికిను ప్రకాష్ రెడ్డికి గారు బాధపడిన వ్యక్తి నేనని కూడా చెప్పుకోవచ్చు. ఒక ఫ్యాక్షన్ మర్డర్ గా సృష్టించి తోపు బ్రదర్స్ వాళ్ళు ఏదో రకంగా రాజకీయంగా చేయాలని లాస్ట్ 5 ఏళ్ళు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కురుబస్సును ముందు పెట్టుకొని ఒక పక్క వాల్మీకి ఒక పక్క కురుబ వాళ్ళు ముందు పెట్టుకుని కూడా రాజకీయం కూడా చేశారు. మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత పాపం వాళ్ళు పట్టించుకుని పాపాన్ని కూడా పోలేదు. మళ్ళీ ఈ రోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి దొరక 9 ఏళ్ల తర్వాత ఆయన లింగమయ్య చనిపోయాడు కాబట్టి ఆ లింగమయ్యని ఒక రాజకీయంగా వాడుకొని ప్రకాష్ రెడ్డికి కూడా ఆయన జగన్ రెడ్డికి కూడా పరిటాల కుటుంబం వాళ్ళు ఈ విధంగా చంపారు, ఒక ఫ్యాక్షన్ మర్డర్ అని చెప్పి ఈ రోజు ఆయన్ని ఇక్కడ తీసుకొని రావడం అది ఎంతవరకు సహజమని కూడా కనుక్కోవాలి. ఒకసారి జిల్లాలో ఉండే మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. మా కుటుంబం గురించి కూడా అందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజు ఆయన్ని వీళ్ళు వచ్చేదానికి ధైర్యం లేక, ప్రకాష్ రెడ్డి వాళ్ళు వచ్చేదానికి కూడా ధైర్యం లేక ఈ రోజు ఆయన్ని పిలిపియడం అది ఎంతవరకు ఒక్కసారి కనుక్కోవాలా. ఆయన జగన్ రెడ్డి కూడా తెలుసుకోవాలా, అది ఫ్యాక్షన్ మర్డరా, మామూలుగా జరిగిన మర్డరా, ఇది ప్రకాష్ రెడ్డి ఏమైనా రాజకీయంగా వాడుకుంటున్నారనే విషయాలు వాళ్ళు కూడా తెలుసుకునే బాధ్యత ఒక మాజీ సీఎం గారికి కూడా ఉంటుంది. కానీ ఆ రకంగా కాకుండా వీళ్ళలో విభేదాలు పెట్టుకుని ఓ పక్క మాజీ ఎంపీను ఓ పక్క మాజీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టుకొని నేను తీసుకురాలా నువ్వు తీసుకురాలని ఎక్కువ పట్టింపుతో ఈ రోజు ఆయన కూడా తీసుకొస్తాం. ఓకే తీసుకురండి, నేను వద్దని చెప్పను. తీసుకొచ్చిన తర్వాత పాపరెడ్డిపల్లికి వచ్చిన తర్వాత కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించి రెచ్చగొట్టి మాట్లాడుకోకుండా ఆ కుటుంబానికి కూడా న్యాయం చేసి వెళ్ళమని నేను మాజీ సీఎం గారికి కూడా చెప్తున్నాం. ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఒక బీసీని అభ్యర్థిగా నువ్వు ప్రకటించగలవా అని నేను కూడా జగన్ కూడా నేను అడుగుతున్నాం. ఇది మామూలు హత్యని ఒక ఫ్యాక్షన్ హత్యగా మీరు ఇది తీసుకురావడం అది కరెక్ట్ గా సమన్వయం పాటించండి. వీళ్ళు గొడవలు పెట్టి కక్షలు పెట్టి ఏదో విధంగా మనల్ని గొడవల్లోకి లాగుతున్నారు. దయచేసి వాళ్ళ ఉచ్చులో పడొద్దండి, దయచేసి అలాంటి వాళ్ళని నమ్మొద్దండి. దమ్ముంటే మీరు మా జగన్ని ఆపగలరా అంటారు. దమ్ముంది, ఎవరు మీరు అవసరం లేదు, నాకు దమ్ముంది. ఎంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా నాకు దమ్ముంది, నేను నిలబెట్టగలను, నేను అనుకుంటే. కానీ మాది అలాంటి సంస్కృతి కాదు. మేము రమ్మనే ఆహ్వానిస్తున్నాం. వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి రెచ్చగొట్టి మాట్లాడుకోకుండా ఆ కుటుంబానికి కూడా సహాయం చేసుకోమని మేము కూడా చెప్తున్నాం.